హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్లమ్మకు పోస్తున్నాము. అందుకని ఫస్ట్ మనము వంకాయ కూర వండుతాము. అది డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే వంకాయలను కోసి ఒక గిన్నెలో నూనె పోసి అలాగే నువ్వులు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ని గిన్నెలో వేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు పోయాలి. ఎసరు పోస్తారు అంటారు కదా, అది ఆ సిమ్లో ఉడికి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఎల్లమ్మకి పోస్తే గుడాలు కూడా కావాలి. మేము ఉలువలును అనుములు కూడా వేసాము. వేపాకు, మోతకాకులు కూడా కావాలి. అలాగే ఆవు పేడతో ఎల్లమ్మని పుదిస్తారన్నమాట. ఎల్లమ్మకి ఇలా పుదించి బొట్లు పెడతారు. పసుపు, కుంకుమ, తెల్లపిండితో బొట్లు పెడతారు. మా అత్తమ్మ బొట్లు పెడుతుంది. అలా ఆవు పెండతో నీట్గా మంచిగా పుదిస్తూ బొట్లు పెడతారు. పసుపు, కుంకుమ, తెల్లపిండి. అలాగే అమ్మవారిని, ఎల్లమ్మ తల్లిని వేపాకులతో అలంకరిస్తారన్నమాట. వేపాకులు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అలాగే మా కూరాడు కడుగుతాము. పండుగలు ఉంటే కూరాన్ని కడుగుతాం. అలాగే బోనం చేసాము. బోనం అన్న పసుపు, బియ్యం, వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. ఎండు చేపలు మంగళవారం కదా, అత్తమ్మ తినదు. సో మేము అట్లా కాల్చి పక్కన పెడతాం గుడాల మీద. అమ్మవారికి కనుమ మీద కుడుక పెట్టి గౌరమ్మని చేసి పువ్వులతో అలంకరించి పెడతారు పీట మీద. అలా ఎల్లమ్మకు పోయడం అంటే అదే అన్నమాట. పొగ వేస్తారు. పొగ కంపల్సరీ. మా అత్తమ్మ కొబ్బరికాయ కొడుతుంది, ఎందుకంటే ఒక పొద్దు ఇడుస్తుంది. అక్కడ 4 నైవేద్యాలు పెట్టారు కదా మోతకాకులలో. అవి లక్ష్మీదేవికి, సమ్మక్క తల్లికి, మొగరానికి, దుర్గమ్మ తల్లికి నైవేద్యాలు పెడతారనమాట. కూరాడు దగ్గర కూడా పెడతారు. మా అత్తమ్మ ఒక పొద్దు ఇడుస్తుంది. మధ్యాహ్నమే చేయాలి. ఎల్లమ్మ పూతగంధం కూడా వేస్తారు. ఎల్లమ్మ తల్లికి మంగళవారమే చేస్తారన్నమాట. అది శివరాత్రికి ముందు ఎల్లమ్మకు పోస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.